డీటెయిల్స్ చూద్దాం. అమెరికా దాడులకు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా రంగంలోకి దిగిన ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మిడిల్ ఈస్ట్లో యూఎస్ స్థావరాలు లేకుండా చేస్తామని హెచ్చరించిన ఇరాన్ అన్నట్టుగానే గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం తీవ్రంగా మారిన క్రమంలో హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లో ఇరాన్ షిప్ను అమెరికా జలంతర్గామితో పేల్చివేయగా 87 మంది ఇరాన్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ అన్నంత పని చేసింది. అమెరికా ట్యాంకర్ను పేల్చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. యుఎస్ జలాంతర్గామి ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన 24 గంటల్లోనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో అమెరికా నౌక మంటల్లో కాలిపోయిందని, దెబ్బకు దెబ్బతీశామని ఐఆర్జీసీ ప్రకటించింది. విశాఖపట్నంలో 2 రోజుల నావికా విన్యాసాల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో ఐరిస్ డెనా అనేటువంటి వార్షిప్ ఇండియాకు వచ్చింది. తిరిగి ఇరాన్ వెళ్తున్న క్రమంలో యుఎస్ టార్పెడోతో పేల్చేశారు అమెరికా సైనికులు. హఠాత్తుగా జరిగిన దాడిలో 87 మంది సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ అదే తీవ్రతతో అమెరికాకు చెందిన నౌకను పేల్చివేసింది. ఇరాన్పై యుద్ధం కోసం అమెరికా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మినిట్మెన్ 3 పేరుతో భారీ అణుక్షిపణిని పరీక్షించింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్మెన్ 3ను అమెరికా ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది. ఇక ఆయుధాలు లేనటువంటి ఈ ఖండాంతర క్షిపణిని మార్షల్ ఐలాండ్స్లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు యుఎస్ స్పేస్ ఫోర్స్ ప్రకటించింది. క్షిపణిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేపట్టినట్లు యుఎస్ స్పేస్ ఫోర్స్ తెలిపింది. అయితే ఇరాన్పై దాడుల వేళ ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మినిట్మ్యాన్ 3లో అత్యంత శక్తివంతమైన మార్క్ 21 రీ ఎంట్రీ వెహికల్ ఉంటుంది. దీనిలో న్యూక్లియర్ పేలోడ్ను అమర్చేలా కూడా తయారు చేశారు. జపాన్లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే కూడా 20 రెట్లు శక్తివంతమైన అణు వార్ హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ల వేగంతో 6,000 మైళ్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదు. దీన్ని ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదు.